సో దీంతో ప్రాబ్లం ఏంటి అంటే నాకు, వేరే వాళ్ళకి కాదు, నాకు దీంతో ప్రాబ్లం ఏంటంటే నా ఫీల్, మనం ప్రెషర్ ఎక్కువ పెట్టిన ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఓకే, దీనివల్ల ప్రాబ్లమ్స్. అండ్ దీంట్లో వాటర్ కొంచెమైనా ఉన్న ప్రోడక్ట్ రిటర్న్ అవుతుంది. అండ్ దీంట్లో లైట్ ప్రెషర్ పెట్టి మూమెంట్స్ ఫాస్ట్గా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకొకటి, ఒక బ్లెండర్ వచ్చేసి ఎంతమందికి యూజ్ చేయాలి ఎవరికైనా తెలుసా? ఒక బ్లెండర్ ఇప్పుడు వీడికి యూజ్ చేస్తాం, దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంకొక ఆవిడ యూజ్ చేయాలంటే దీన్ని కంప్లీట్గా వాటర్లో డిప్ చేసి, క్లీన్ చేసి, స్క్వీజ్ చేసి, డ్రై చేసి యూజ్ చేయాలి. అలా రెగ్యులర్గా ఒక బ్లెండర్ కొని పెట్టేసుకొని ఇయర్స్ యూజ్ చేశారనుకోండి, దీంట్లో ఫంగస్ ఉంటుంది, ఫంగస్ ఫామ్ అయిపోతుంది. మనకు అంటారు కదా, మేకప్ అయిపోయిన తర్వాత నాకు ఎందుకో కొంచెం చిన్న పింపుల్స్ వచ్చాయి, చిన్న చిన్న యాక్ని స్టార్ట్ అయింది, నాకు ఏదో ఇచ్చింగ్గా ఉంది, అలాంటి వాటికి ఇది ఒక రీజన్ అనుకోవచ్చు. అంటే ఇదే రీజన్ అని చెప్పట్లేదు, అలా యూజ్ చేయడం. అంటే దీనికి ప్రాపర్గా యూజ్ చేస్తే ది బెస్ట్, బ్లెండింగ్లో వచ్చి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం నేను హ్యాపీగా బ్రష్ని మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే హ్యాపీగా బ్లెండ్ చేసుకోవచ్చు, మనం ఎంత ప్రెషర్ పెట్టినా ప్రెషర్ పెట్టకపోయినా మన మూమెంట్ బట్టి బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టెంట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొక క్లయింట్కి కూడా యూజ్ చేయొచ్చు. సో బ్లెండర్కి బ్రష్కి ఉన్న డిఫరెన్స్ అది. నాకు ఎక్కువగా అలవాటు అయింది మాత్రం బ్రష్. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా. బ్లెండర్ మనం వాటర్లో డిప్ చేసి, స్క్వీజ్ చేసి, దాంట్లో టిష్యూలో మళ్ళీ దాన్ని ర్యాప్ చేసి మొత్తం వాటర్ అంతా తీసేసి చేసే లోపు ఆ లోపు నేను బ్రష్తో మేకప్ ఫినిష్ చేస్తాను. సో అందుకు నాకు ఇది చాలా చాలా ఇష్టం. సో ఇది యూజ్ చేయొద్దని కాదు, యూజ్ చేసేటప్పుడు ఇలా యూజ్ చేయాలి. దీంట్లో వాటర్ ఉండదు, కంప్లీట్ స్క్వీజ్ చేయాలి, ప్రెషర్ చాలా తక్కువ పెట్టాలి, మూమెంట్ ఫాస్ట్గా ఉండాలి. ఓకేనా?